వెల్కమ్ టు 9 వైబ్స్. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగానే కొనసాగుతానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ మేమే వస్తామని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారన్నారు రేవంత్. మళ్ళీ సీఎం ఎలా అవుతారో చూస్తానని సవాల్ విసిరారు. ఎవరు అడ్డుపడ్డా ఎన్ని అనుకున్నా సమయానికి అన్ని నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 16,604 మంది అభ్యర్థులకు ఎల్బీ స్టేడియంలో ఆయన ఎంపిక పత్రాలను అందజేశారు. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు. రాబిడ్డ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో నేడు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్, హరీష్ రావు చొక్కా లాగులు చించుకున్నా ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న సమయానికి అన్ని నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం కృష్ణా జలాలకు మరణ శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వారి తప్పును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో కలిసి కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర న్యాయమైన హక్కుల కోసం ఢిల్లీతో కోట్లాడతామంటే ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటకు తీస్తుండడంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు మరోసారి కేసీఆర్ నీళ్లదారి పట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే నల్గొండలో సభ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారని మండిపడ్డారు. మరోసారి సీఎం అవుతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారన్న సీఎం రేవంత్ రెడ్డి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. 10 ఏళ్లే కాదు, ప్రజలు ఆమోదిస్తే మరో 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని తెలిపారు. పంజాబ్ తరహాలో రాష్ట్రాన్ని మార్చేందుకు మత్తు పదార్థాల ముఠాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయన్న రేవంత్ రెడ్డి వారిపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గంజాయి మొక్కలు ఉండొద్దన్న ఆయన మత్తు పదార్థాలను సమూలంగా నాశనం చేస్తామని ప్రతినాబూనాల్ని సూచించారు. పోలీస్ నియామకాల్లో ఎంపికైన 16,604 మంది అభ్యర్థులకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ రవిగుప్తా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.